యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ ను కాసేపట్లో విడుదల చేయనున్నారు వైద్యులు. నిన్న గుండెపోటుకు గురైన ఆయనను మెరుగైన వైద్యం కోసం అటు హన్మకొండ నుండి హైదరాబాద్ కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల కానుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ మరి కాసేపట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? రత్న మాజీ ఎమ్మెల్యే నర్సంపేటకు చెందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. నిన్న ఉదయం హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి హార్ట్ అటాక్ తోటి ఆయన అడ్మిట్ అయ్యారు. అయితే సిపిఆర్ చేసి ఆయన తిరిగి బతికించినటువంటి వైద్యులు మెరుగైన వైద్య సేవల కోసం నిన్న మధ్యాహ్నం అటు ఏదైతే యశోద ఆసుపత్రికి, హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఆయనకి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. నిన్న నుంచి కూడా అదే రకమైనటువంటి హెల్త్ కండిషన్ కొనసాగుతున్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆయన ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ఒక బులెటిన్ ని విడుదల చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ఏదైతే ఎప్పటికప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వాకప్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే నిన్న హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేంత వరకు వెంబడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కొద్దిసేపటి క్రితమే తిరిగి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అటు వైద్యులను అడిగి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అత్యవసరం ఎలాంటి వైద్య సేవలకు అందించడానికి, మెరుగైన వైద్య సేవలు, అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి వైద్యులు ఎక్కడ వెనకాడపోవద్దంటూ కూడా ఇప్పటికీ ఇరు నాయకులు వైద్యులకు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఆయన ఆర్ఐసీయూలో చికిత్స పొందుతా ఉన్నారు. ట్రీట్మెంట్ కు సంబంధించి ఎలా రెస్పాన్స్ అవ్వాలి ఏందనే అంశానికి సంబంధించి కూడా కాసేపట్లో హెల్త్ బులెటిన్ ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో కొంత కొంత కేసీఆర్ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు, ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ కూడా కొంత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు అని కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఆసుపత్రి వద్దకు మాత్రం ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని కూడా మనం చెప్పాలి. అట్లా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా అటు కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్పిటల్కి వెళ్ళటం చూడడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయా? కొద్దిసేపటి క్రితమే వారిద్దరు కూడా అటు యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అటు ఏదైతే వైద్యులతో కూడా ప్రజెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వంశీ.